నేను ఈ రోజు చెప్పదలుచుకున్న టాపిక్ హార్ట్ పేషెంట్స్ కి ఎప్పుడైతే అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అవుతుందో వాళ్ళకి ఏ రకంగా ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి ఎందుకు అవుతాయి సో ఎక్కువ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ మోస్ట్లీ ఏంటి ఏజ్ గ్రూప్ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ చూసేది అని అంటే 35 సంవత్సరాల తర్వాత అంటే నియర్ టు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకి కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు. అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ఎవరికైతే అవుతుందో ఫస్ట్ వాళ్ళకేంటి బ్లీడింగ్ అరెస్ట్ అవ్వడానికి రక్తం గడ్డకట్టడానికి కావాల్సిన మెడిసిన్స్ పెట్టడం జరుగుతుంది. కానీ అదే విధంగా హార్ట్ పేషెంట్స్ కి మాత్రం ఈ ఆప్షన్ ఉండదు. హార్ట్ పేషెంట్స్ కి ఏంటి ఆల్రెడీ వాళ్ళు కొన్ని బ్లడ్ థిన్నర్స్ మీద ఉండడం జరుగుతుంది. ఆ బ్లడ్ థిన్నర్స్ ఉన్నప్పుడు ఏంటి వాళ్ళకి యూజువల్లీ ఉండే బ్లీడింగ్ కంటే కూడా అబ్నార్మల్ ఉంటున్నప్పుడు ఇంకా ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళకి ఏంటి డైరెక్ట్లీ స్ట్రైట్ అవే అన్ని కూడా రక్తం గడ్డగట్టడానికి ఒక ఏదైతే నార్మల్ పేషెంట్స్ కి పెడతామో అంత డోసేజ్ పెట్టడానికి అవకాశం ఉండదు. సో వీళ్ళని కొంచెం హార్ట్ కండిషన్ కూడా దృష్టిలో పెట్టుకొని కార్డియాలజిస్ట్ తో కొంచెం కన్సల్టేషన్ కానివ్వండి, వాళ్ళ హార్ట్ పరిస్థితి ప్రెసెంట్ గా ఏ విధంగా ఉంది అనేది తెలుసుకొని ఈ హార్ట్ పరిస్థితి మంచిగా ఉన్నప్పుడు కానీ క్లాట్ అవ్వడానికి కావాల్సిన మెడిసిన్ మనం కొంత డోసేజ్ వరకు పెట్టే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా పెట్టినప్పుడు కూడా బ్లీడింగ్ కొంతమందికి కంట్రోల్ అవ్వదు. సో వాళ్ళకేంటి ప్రొజెస్టిరాన్ అనే మెడికేషన్ మాత్రం కొంతవరకు సేఫర్ గా పెట్టవచ్చు. సో ఈ ప్రొజెస్టిరాన్ కూడా పెట్టే అవకాశాలు వాళ్ళకి ఇజెక్షన్ ఫ్రాక్షన్ ఏదైతే హార్ట్ ఫంక్షనింగ్ అనేది మంచిగా ఉన్నప్పుడు ప్రొజెస్టిరాన్ కూడా ఒక హైయర్ డోసేజ్ వరకు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఎప్పుడైతే ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటే హార్ట్ ఫంక్షనింగ్ అనేది మంచిగా లేనప్పుడు వాళ్ళకి ఆ సరైన హై డోసేజ్ కాకుండా మినిమం డోసేజ్ తో పెడుతూ ఎలా ఉంది బ్లీడింగ్ ఎంత వరకు అరెస్ట్ అవుతుంది, కరెక్ట్ కంట్రోల్ గా వెళ్తుందా, కంట్రోల్డ్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రొజెస్టిరాన్ కాకుండా ఇంకా వేరే వేరే ఆప్షన్స్ ఏమున్నాయి. సో ఏ రకంగా వీళ్ళకి సెలెక్టివ్ హార్మోన్ డివైసెస్ హార్మోన్ మెడిసిన్సే కాకుండా ఇంకా నాన్ హార్మోనల్ మెథడ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో నాన్ హార్మోనల్ మెథడ్ యూజ్ చేస్తూ వాళ్ళకి బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేయొచ్చా అనేది కూడా ఇది టెంపరరీగా మనం తెలుసుకోవాలి. టెంపరరీ పద్ధతిలో ఈ బ్లీడింగ్ ని అరెస్ట్ చేస్తూ అసలు ఎందుకు బ్లీడింగ్ అవుతుంది, వాళ్ళకు ఓన్లీ బ్లడ్ థిన్నర్ పెడుతున్నందుకు మాత్రమే బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా లేదా గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకొని దాని రకంగా మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే చాలా వరకు వీళ్ళల్లో అనీమియా అంటే హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోకుండా వాళ్ళ బ్లీడింగ్ అనేది కంట్రోల్డ్ గా ఉండి పీరియడ్స్ అనేది కంట్రోల్డ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.